ఇదిగోండి ఫ్రెండ్స్, విజిల్స్ వచ్చినాయి. ఇదిగోండి విజిల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం ఎలా ఉందో. ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. మూడు గిన్నెలు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది 50 గ్రాముల గిన్నె. మూడు గిన్నెలు పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించాను. ఇది కాసేపు ఉడకాలి ఫ్రెండ్స్. కొంచెం నూనె వాసన పోయిన తర్వాత మళ్ళీ ఇందులో కారం వేసుకోవాలి. చూపిస్తాను. ఒక 2 మినిట్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. నూనె పోసుకున్నాం కదా, ఒక్క 2 మినిట్స్లో కారం కూడా వేసుకుందాం. ఇందులో కారం తగినంత వేసుకోవాలి. నేను ముందు 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది ఇంట్లో ఆడిచ్చిన కారం ఫ్రెండ్స్, బయటది కాదు. ఈ కర్రీ ఎంత కడిగినా బాగా రక్తం వస్తూనే ఉంది ఫ్రెండ్స్. కూర ఉడికిన తర్వాత నల్లగా వస్తుంది. ఇది మొన్న కూడా చూపించాను కదా ఫ్రెండ్స్, అదే బిర్యానీ చేశాను కదండి అప్పుడు. ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు ఇదిగోండి, నాకు అయితే ఫోన్లో ఇలా కనిపిస్తుంది కానీ నాకైతే కారం సరిపోయింది ఫ్రెండ్స్. కారం సరిపోయింది. పచ్చిమిర్చి వేసుకుందాం కదా ఫ్రెండ్స్, సరిపోయింది. ఇప్పుడు కావాల్సి వస్తే కొంచెం వేసుకోవచ్చు. అంటే మనం మామిడికాయ వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ పట్టిద్ది. ఇప్పుడైతే సరిపోయిద్ది పూర్తిగా. దీన్ని ఇప్పుడు బాగా కొంచెం దగ్గరగా నీరంతా ఎగిరిపోయి ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత మామిడికాయ వేసుకుందాం. ముందుగా దీన్ని కొంచెం ఉడకనిద్దాం. బాగా ఉడకాలి ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది కర్రీ. ఇది పార్ట్ 2 ఫ్రెండ్స్. పార్ట్ 3లో ఇంకోటి చేస్తాను.